ఈ తిరుపతిలో నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి గోవిందరాజు టెంపుల్ అనమాట. ఇది లాస్ట్ టెంపుల్. ఇది దర్శనం అయిపోయిన తర్వాత మాకు నైట్కి ట్రైన్ అయితే ఉంది. సో ఈ టెంపుల్ కూడా చిన్న హిస్టరీ అయితే ఉందన్నమాట. అదేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాము. పూర్వం అయితే గోవిందరాజు దర్శనం చేసుకున్న తర్వాతే స్వామివారిని అయితే దర్శనం చేసుకునేవారంట. అప్పుడైతే రోడ్డు మార్గాలు ఉండేవి కాదంట. ఇది గోవిందరాజు టెంపుల్ వచ్చేసి కొండ కింద అయితే ఉంటుంది. సో అప్పుడు రోడ్డు దారులు సరిగ్గా ఉండేవి కావు కాబట్టి చాలామంది గోవిందరాజుని దర్శించుకొని అయితే వెనక్కి వెళ్ళిపోయేవారంట. గోవిందరాజు గారు వచ్చేసి స్వామివారి అన్నయ్యనైతే చెప్తున్నారు. గోవిందరాజు టెంపుల్లో స్వామివారు మనకి ఎలా కనిపిస్తారంటే తల కింద కొంచెం పెట్టుకొని అలసి నిద్రపోతున్నట్టు భంగిమలో కనిపిస్తారనమాట. అయితే ఈ తమ్ముడైన స్వామివారు పెళ్ళికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని లెక్కించి అలసిపోయి అలా నిద్రిస్తున్నారని అయితే చెప్తున్నారు. నిజానికి ఈ టెంపుల్ పూర్వం అయితే శ్రీకృష్ణుడి గుడంట. శ్రీకృష్ణుని మీద తుష్కరులు యుద్ధ చర్యల వల్ల విగ్రహం పూజ చేసే అర్హత కోల్పోయింది. నెమ్మదిగా ఆ టెంపుల్ వచ్చేసి గోవిందరాజు టెంపుల్గా పరిమితం అయిపోయిందనమాట. పూర్వం ఒక టైంలో శరువులు వైశ్యుల మధ్య విపరీతమైన ఘర్షణలు జరిగాయి అన్నమాట ఆధిపత్యం కోసము. రామాంజనాచార్యులు వారి కాలంలో చిదంబరం క్షేత్రంలోని శేషాచరుడైన విష్ణుమూర్తి టెంపుల్ మీద అయితే జాడులు జరిగాయి. ఆ విగ్రహాన్ని సమూలంగా నాశనం చేశారనమాట. ఆ భయంతో టెంపుల్లో వైష్ణవులు పూజారులు అందరూ రాజ్యం నుంచి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారంట. కొంతమంది పూజారులు స్వామివారి ఉత్సవమూర్తిని తీసుకొని తిరుమలలో ఉన్న రామాంజనాచార్యుల దగ్గరికి వెళ్ళారనమాట. చిదంబరంలోని ఉన్న విష్ణుమూర్తి గోవిందరాజు స్వామి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఆ విగ్రహాన్ని ప్రతిరూపాన్ని ప్రతిష్ఠించి ఆ గోవిందరాజు గారి టెంపుల్లో అక్కడైతే పూజలు పురస్కారాలు అయితే స్టార్ట్ చేశారనమాట. అలా గోవిందరాజు టెంపుల్ అయితే ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. సో మేమైతే ఇది కంప్లీట్ చేసేసుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి హోటల్కి వచ్చి అయితే మేము టిఫిన్ చేసేసి ట్రైన్ అయితే ఎక్కుతాం. విష్ణు విలాస్లో అయితే టిఫిన్ చేయడానికి అయితే వచ్చాం. చాలా బాగుంటుంది టిఫిన్. చూడండి మా జీషుగాడు అయితే ఎలా ఆడుతుందో మేము ఆర్డర్ చెప్పేలోపు. ఇదేనండి తిరుపతిది. 3 days అయితే ఉన్నాము. మేమైతే కొన్ని టెంపుల్స్ అయితే కవర్ చేసుకున్నాము. ఒక టెంపుల్ అయితే కవర్ చేయలేకపోయాము, ట్రైన్ టైం అయితే అయిపోయిందని చెప్పేసి. సో ఇయేనండి. మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇక మేమైతే ట్రైన్ ఎక్కేస్తాము 8కి అనమాట. విజయవాడలో దిగుతాము. విజయవాడ నుంచి మళ్ళీ సత్తుపల్లి బస్కి వస్తామన్నమాట. 8కి అయితే ట్రైన్ ఉంది మాకు. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో మేమైతే టిఫిన్ అయినా చేసేసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాము. గోవిందరాజు టెంపుల్ వచ్చేసి రైల్వే స్టేషన్కి చాలా దగ్గర అనమాట. అందుకే మేము అది లాస్ట్ చూసుకున్నాము.
మార్నింగ్ అయితే అయిపోయిందనమాట. విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. బ్రిడ్జ్ చూడండి, అసలు వాటర్ చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. వర్షాకాలం అయితే ఫుల్గా ఉంటుంది కదా, చూడండి.